ముంబైలోని బొరివలి రైల్వే స్టేషన్లో జరిగిన షాకింగ్ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి రైల్వే అధికారులతో వాగ్వాదానికి దిగి టికెట్ చెకింగ్ కార్యాలయాన్ని ధ్వంసం చేసి సిబ్బందిపై దాడి చేశాడు. ఈ నెల 2న విరార్ ఫాస్ట్ లోకల్ రైల్లో డిప్యూటీ చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ షంషేర్ ఇబ్రహీం సాధారణ తనిఖీలు నిర్వహిస్తుండగా 4 ప్రయాణికులు ఫస్ట్ క్లాస్ కోచ్లో 2వ తరగతి టికెట్లతో ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. ఒకరికి టికెటే లేదు. దీంతో వారిని బొరివలిలో దింపి టీసీ కార్యాలయానికి తీసుకెళ్లగా ఒక వ్యక్తి ఆగ్రహంతో రెచ్చిపోయాడు. పసుపు కుర్తా ధరించిన ఆ వ్యక్తి ధారావిలో నా పేరు చెప్పు, అందరికీ తెలుసంటూ బెదిరించాడు. కంప్యూటర్లు, కీబోర్డులు, మానిటర్లను పగలగొట్టి షంషేర్ ఇబ్రహీంపై దాడి చేశాడు. ఈ గొడవలో సిబ్బందికి, ఒక మహిళా ప్రయాణికురాలికి గాయాలయ్యాయి. దీంతో ఆమె భయంతో కన్నీళ్లు పెట్టుకుంది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వెంటనే జోక్యం చేసుకుని నిందితుడిని గవర్నమెంట్ రైల్వే పోలీసులకు అప్పగించింది. ప్రభుత్వ ఆస్తి ధ్వంసం, ఉద్యోగిపై దాడి కింద కేసు నమోదై చట్టపరమైన చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ ఘటనలో గాయపడిన సిబ్బందిని ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఉద్యోగులు సురక్షితంగా లేకపోతే సామాన్య ప్రయాణికుల స్థితి ఏమిటని సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.